ప్రభునందు ప్రియులారా, గత కొన్ని వారాల నుంచి దేవుని చిత్తమేమిటా అని ఆలోచన చేస్తూ వస్తున్నాం. ఏంటేంటో దేవుని చిత్తం అని ఎరుగుతున్న హృదయానికి ఇదే అసలైన దేవుని చిత్తం అని ఎరుగునట్లు దేవుడు తన వాక్కు ద్వారా మనకు తెలియచేస్తూ వచ్చాడు. రక్షణ పొందటమే దేవుని చిత్తమని, పరిశుద్ధత కలిగి ఉండటమే దేవుని చిత్తమని, ఇంకా పరిశుద్ధాత్మను కలిగి ఉండటమే దేవుని చిత్తమని మనం నేర్చుకుంటూ వచ్చాం. ఇక 4వదిగా కూడా మనం చదువుకొని ఉన్నాం. ఏమిటి దేవుని చిత్తం అంటే ఇక్కడ రాయబడిన మాట చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం వైపు మీ మనస్సు ఉంచాలని మనవి చేస్తూ ఉన్నాను. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు ముయ్యుట దేవుని చిత్తం. ప్రియులారా, ఇందులో దేవుని చిత్తం ఏంటో మీరు చెప్పండి. మీకేం కనబడుతుందో మొదట నాకు చెప్పండి. ఇందులో దేవుని చిత్తం ఏంటి? ఏం చేస్తే దేవుని చిత్తం అని కనబడుతుంది? మూర్ఖుల నోరు మోయుట. అందరికీ అదే కనపడిందా? మేలు చేయుట. ఇంకా ఏం కనపడింది? అది కదా మొదట ఉన్నది. మనం లాస్ట్కి వెళ్తాం ఎందుకని? మొదట ఉన్నది ఏంటిది? యుక్త ప్రవర్తన గలవారై. చాలాసార్లు నేటి సమాజంలో ఈ క్రైస్తవ ప్లాట్ఫామ్లో కనబడుతుంది ఏంటంటే, మూర్ఖుల నోరు మూయాలని ప్రయత్నపడుచున్నారే కానీ యుక్త ప్రవర్తన కలిగి ఉండాలనే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. అందుకే దేవుని నామము ఏమవుతుందో తెలుసా? అవమానపరచబడుచు ఉన్నది. నీవు యుక్త ప్రవర్తన లేకుండా మూర్ఖుల నోరు నీవు మూయలేవు. నీవు యుక్త ప్రవర్తన కలిగి ఉంటే ఆటోమేటిక్గా నీ ప్రవర్తనయే మూర్ఖుల నోరు ఏం చేస్తుంది? మూయిస్తుంది. దాని కొరకు వాదనలు అక్కర్లేదు, దేవుడు సెలవిచ్చేంత వరకు. అయితే ఈ దినము మన మనస్సు దేని మీద ఉంచాలని తెలియజేస్తున్నానంటే, ఆయన చిత్తమేమనగా యుక్త ప్రవర్తన కలిగి ఉండటమే. వీ హ్యావ్ టు సెట్ రైట్ అవర్ క్యారెక్టర్. అది ఇంపార్టెంట్. దేవుని చిత్తము నీ ఎడల ఏమిటి అని అంటే, యు హ్యావ్ టు బిల్డప్ యువర్ క్యారెక్టర్. అది అందుకని చాలా పాత సామెత మనకు తెలుసు. ఇఫ్ ద వెల్త్ ఈజ్ లాస్, నథింగ్ ఈజ్ లాస్. ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్, సంథింగ్ ఈజ్ లాస్. ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్. దేవుని వాక్యం కూడా ఇలాగ సెలవిస్తుంది. తన ప్రవర్తనను కాచుకొనివాడు తన ప్రాణమును కాచుకొనివాడు అని రాయబడింది. అంటే తన ప్రవర్తన విషయమై నిర్లక్ష్యం చేసేవాడు తన ప్రాణమును పోగొట్టుకునివాడని రాయబడిన సంగతి మనకు అర్థమవుతుంది. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ హియర్ ఇన్ దిస్ వర్స్ ఈజ్ వీ హ్యావ్ టు సేవ్ అవర్ క్యారెక్టర్. మన ప్రవర్తనను మనము రక్షించుకోవాలి, కాపాడుకోవాలి. ఎలాగున్నది మన ప్రవర్తన? యుక్తమైన ప్రవర్తన గలవారమై. తెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక ప్రవర్తనను గూర్చిన సంగతులను ఆలోచన చేస్తూ ఉన్నాం. 5వ అధ్యాయము 15వ వచన భాగాన్ని చదువుకుందాం. ఎవడును చూచుకొనుడి, మీరు ఒకనినొకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకుని. చాలు. 14వ వచనం నుంచి కూడా మనకు కనబడుతుంది. మేము మీకు బోధించున్నదేమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతమియుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా
చూచుకొనుడి అని చెబుతూ ఆ లిస్ట్ అంతటిని చెప్పుకుంటూ వస్తూ 18వ వచనము చివర్లో ఏమంటున్నాడో చూడండి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. అది దేవుని చిత్తం. డూ గుడ్, మంచి చేయాలి, మేలు చేయాలి. యుక్తమైన ప్రవర్తన అందులోనే కనబడుతుంది. మన ప్రవర్తన సకల జనులకు కనపరుచుకోవాలండి. మన ప్రవర్తన మంచిదిగా ఉండాలి. మన ప్రవర్తన శ్రేష్టమైనదిగా ఉండాలి. ఇతరుల వంటి ప్రవర్తన కాదు మన ప్రవర్తన శ్రేష్టమైన ప్రవర్తన. మీరు మీ సత్ప్రవర్తన చేత అలంకరించుకోమన్నాడు. కాబట్టి ప్రియులారా, ప్రవర్తన అన్నది మన జీవితానికి ప్రాణము వంటిది అనేది గుర్తుపెట్టుకోవాలి. డోంట్ లాస్ యువర్ క్యారెక్టర్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం, అట్ ఎనీ ప్లేస్. ఎక్కడైనా ఏ సందర్భంలోనైనా నా ప్రవర్తనను మనము కోల్పోకూడదు. ఇట్ ఈస్ ఏ బిగ్ అండ్ క్రిటికల్ టాస్క్ ఇన్ అవర్ ఎంటైర్ లైఫ్. మన ప్రవర్తనను కాచుకోవడం అనేది మన జీవిత కాలం అంతటికి ఒక ఛాలెంజ్తో కూడుకున్న విషయం తెలుసా? అంత సులువుగా మన క్యారెక్టర్ బిల్డప్ కాదు. మన బ్యాడ్ క్యారెక్టర్ అనేది త్వరగా బిల్డప్ అవుతుంది, కానీ గుడ్ క్యారెక్టర్ అనేది త్వరగా బిల్డ్ కాదు ప్రియులారా. దాన్ని బిల్డ్ చేసుకోవాలంటే చాలా జాగ్రత్తగా దాన్ని కాపాడుకోవాలి. బ్యాడ్ క్యారెక్టర్ రావడానికి ఎంతసేపు చెప్పు? పక్కనోని కొట్టేస్తే అయిపోతుంది, 4 మాటలు తిట్టేస్తే అయిపోతుంది, 2 చెడ్డ చూపులు చూస్తే అయిపోతుంది, 4 పనికి మాలిన మాటలు మాట్లాడితే అయిపోయింది, చెడ్డ సాక్ష్యం మొదలైపోయింది. కానీ మంచి క్యారెక్టర్ను నీవు అవలంబించుకోవాలంటే ఒక్కొక్క రాయి, ఒక్కొక్క ఇటుక, ఒక్కొక్కటిగా పేర్చుకుంటూ ముందుకు సాగిపోవాలి. సంవత్సరాలు పడుతుంది క్యారెక్టర్ బిల్డప్ చేసుకోవటానికి. ఒక నైట్లో ఇది వచ్చేది కాదు, ఒక రోజులో ఇది వచ్చేది కాదు ప్రియులారా. కాబట్టి ఒకప్పుడు మన ప్రవర్తన బాగలేదు. రండి పేతురు రాసిన మొదటి పత్రికలో చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక ఏంటి మన ప్రవర్తన? 14-16 వచనాల్లో మనం చూద్దాం. 1వ అధ్యాయము పేతురు రాసిన మొదటి పత్రిక, అదే పత్రికలో 1వ అధ్యాయము 14-16 వచనాలు మనం చదువుకుందాం. చూడండి. నేను పరిశుద్ధుడనైనాను గనుక వాయబడి ఉన్నది కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. చాలా అక్కడ ఆగుదాం. మన ప్రవర్తన ఏంటి? ఎలాంటిది మన ప్రవర్తన అంటే మనకుండిన ఆశలను అనుసరించిన ప్రవర్తన. మనకు ఏదైతే ఆశ పడుతుందో దాని ప్రకారం అనుసరించిన ప్రవర్తన మన ప్రవర్తన. లోకానుసారమైన ప్రవర్తన. ఇంకా చదవండి. మిమ్మును పిలిచినవాడు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయ్యుండుడి. ఇప్పుడు 18వ వచనాన్ని చూద్దాం. 18. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా. చాలు. ఎలాంటిదండి మన ప్రవర్తన? పితృపారంపర్యాచారమైన ఆ పారంపర్యమైనటువంటి మీ వ్యర్థ ప్రవర్తన. అది పితృల నుంచి. కొన్నిసార్లు ఇదేంట్రా బాబు ఇలా చేస్తున్నావు అంటే మా తాతల కాలం నుంచే వస్తుంది. అది వ్యర్థ ప్రవర్తన అని దేవుడు అంటున్నాడు. అది మంచి ప్రవర్తన, అది వ్యర్థ ప్రవర్తన అని ఆలోచన చేయాలి. తాత నేర్పితే నేర్చుకోవడమేనా? నాన్న నేర్పితే నేర్చుకోవడమేనా? పితరులు నేర్పితే నేర్చుకోవడమేనా? పితరులకందరి మన సంతతి అంతటికి మనము మంచి ప్రవర్తనకు సాదృశ్యంగా ఉండాలి. మన పితరుల పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టండి. అదండి మన ప్రవర్తన. ఒకప్పుడు మన ప్రవర్తన ఇష్టానుసారమైనది, లోకానుసారమైనది, మన ఆశ అనుకూలమైనది. మన శరీరం ఏం కోరుకుంటే అది మన ప్రవర్తన. ఇలాగ చెప్పండి, ఏమిటి దేవుని చిత్తం? మన ప్రవర్తనను సరి చేసుకోవడం దేవుని చిత్తం. దేవుని చిత్తం అది. రండి, ఒక స్త్రీని మనము ధ్యానం చేద్దాం. కొన్ని మాటలు ఆమెకు వచ్చిన సాక్ష్యాన్ని మనం నేర్చుకుందాం.
ఏం సాక్ష్యం ఆమె సంపాదించిందో ఒకసారి ఆలోచన చేద్దాం. ఋతు గ్రంథం 2వ అధ్యాయం. ఋతు గ్రంథం ఋతు గ్రంథంలో మొదటగా 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. మొదటగా 3వ అధ్యాయము 10వ వచనం. అతడు నా కుమారి యెహోవా చేత దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. ఋతును గురించి మీరు సాక్ష్యం చెప్పండి. ఎలాగ చెప్తారు? మునుపు బాగలేదు, ఇప్పుడు బాగుందా? ఈయన ఇచ్చిన సాక్ష్యంలో ఏం కనబడుతుంది? మునుపు సత్ప్రవర్తన కలిగినదే, ఇప్పుడు ఆ సత్ప్రవర్తన మరి ఎక్కువగా ఉన్నది అని అంటున్నాడు. నేను మంచిదానిలే, నేను మంచిదానినే, నేను మంచోన్నే, ఇంక చాలే కాదు. మన సత్ప్రవర్తన కూడా ఏమవ్వాలి? పెరగాలి. ఒకప్పుడు ఈమె సత్ప్రవర్తన కలిగినదే. ఎంత సత్ప్రవర్తన కలిగినదంటే ఎంత తన లిమిటో ఆ లిమిట్లోనే బ్రతికినటువంటి స్త్రీ. మాట ప్రకారంగానే బ్రతికింది, అడుగు ముందుకేయలేదు. భర్త చనిపోయాడు, భర్త లేడు, ఒక్కతే ఉంది, ఇష్టానుసారంగా బ్రతకలేదు. ఎలా బ్రతికిందో తెలుసా? భర్త స్థానంలో మర్యాద కొరకై, భయము కొరకై తన అత్తను ఉంచుకుంది. అంటే అత్త మాటయే నాకు శాసనం అనుకుంది. అందుకని ఆ ఊరికి వచ్చారు. ఊరికి వచ్చింది, బెత్లెహేమునకు వచ్చింది. అక్కడి ప్రజలు వేరే, సిద్ధాంతాలు వేరే, పరిచయాలు వేరే, వారి ముఖ కవలికలు వేరే, వారి స్థితిగతులు వేరే. అయినప్పటికీ వారి విధాన శైలికి కూడా సరిపోవునట్లుగా రూతు ప్రవర్తన కనబడింది. ఒకప్పుడు రూతు తన యొక్క జనాంగములో ప్రవర్తన లేని జనాంగంలో పుట్టింది, ప్రవర్తన చెడిన జనాంగంలో పుట్టింది. ఓ మాట చెప్పాలంటే నీచమైన కార్యమును బట్టే ఈ జనాంగం పుట్టారు. నీచమైన కార్యమును బట్టే ఈ జనాంగము పుట్టారు లోతునకు. అయితే అట్టి ప్రవర్తన కలిగినట్లుగా రూతు కనబడటం లేదు. తన ప్రవర్తన మారిపోయింది. దేవుని ప్రజలకును తగినట్లుగా తన ప్రవర్తన కనబడుతుంది. చూడండి, 2వ అధ్యాయంలో 6వ వచనంలో ఈ మాట చదువుకుందాం. చూడండి, 3వ అధ్యాయంలో బోయాజు పలికినట్లు మనం చూసాం. 2వ అధ్యాయంలో ఒక సాక్ష్యాన్ని కూడా మనం ఇక్కడ విందాం. చూడండి, 5వ వచనం నుంచి చదువుకుందాం. అప్పుడు బోయాజు కోయువారి మీద ఉంచబడిన తన పనివానిని చూచి ఈ చిన్నది ఎవరిదని అడుగగా, కోయువారి మీద ఉంచబడిన ఆ పనివాడు, ఈమె మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబీరాలైన యవనురాలు. ఆమె నేను కోయువారి వెనక పనల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగెను. ఆమె వచ్చి ఉదయము మొదలుకొని ఇది వరకు ఏరుకొనుచుండెను. కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండెనని వాడు చెప్పెను. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. చాలు. ఇక్కడ పనివాడు చెబుతున్నాడు. ఎవరు? బోయాజు వచ్చాడు, చేను అధికారి వచ్చాడు, వచ్చి చూశాడు. పనివారు అక్కడున్నారు. పనివారి వెనక, పనికత్తెల వెనక ఎక్కడో ఆ చివరిన ఒక పరిగె ఏరుకొనుచున్నటువంటి స్త్రీ కనబడుతుంది. ఆమెను చూచి అడిగాడు, పనివారి మీద ఉన్నవాణిని అడిగాడు, బాబు, ఎవరు ఈ అమ్మాయి అని అడిగితే, ఈ అమ్మాయి మోయాబు దేశముల నుంచి నయోమితో కూడా వచ్చినటువంటి స్త్రీగా కనబడుతుంది. ఆమె పొద్దునొచ్చింది, నన్ను అడిగింది పరిగెను ఏరుకుంటానని చెప్పి. నేను ఓకే చెప్పాను. ఆమె ఉదయం మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఆమె ఏరుకుంటూనే ఉంది. కొద్దిసేపు మాత్రమే ఆమె లేచి కొద్దిసేపు ఉంది నీళ్ళు తాగటానికి, అంతేకాని ఆమె ఏరుకుంటూనే ఉంది, ఆమె అక్కడనే ఉంది అని చెబుతూ ఉన్నాడు. ఆ పనివానికి రూతు ప్రవర్తన కనబడిందండి. పనిలో తన ప్రవర్తన,
ఎటు చూడకుండా పనిలో తన ప్రవర్తనను నిరూపించుకుంది రూతు కనబడుతుంది. ప్రియులారా, నీవు నేను కూడా మనకిచ్చినటువంటి లోకములో మనం చేస్తున్న పనిలో మన ప్రవర్తన కనబడాలి. ఎవరి వైపు అటు ఇటు చూడాల్సిన అవసరం లేదు. అది ఏరుకోవడమైనా, అది పనులు కోయుట అయినా ఒకటే రకంగా ఉండాలి. పనులు కోయుట పెద్ద పని అని కాదు, ఏరుకొనుట చిన్న పని అని కాదు. నీకు నాకు ఏ పని దేవుడు అప్పగించాడో ఆ పనిని ప్రవర్తనతో చేయటం చాలా ఇంపార్టెంటు. అందుకనే ప్రియమైన దేవుని వారలారా, ఆమె తన అత్త చెప్పినట్లుగా ఏరుకొనుచున్న దానిగా కనబడుతుంది కనుక బోయాజు ఆమె ప్రవర్తనను గమనించాడు. ప్రియులారా, చూడండి 21వ వచనమును మనం చదువుకుందాం. మోయాబురాలైన రూతు అంతేకాదు నిలకడగా ఉండుమని నాతో చెప్పాను. నేను మాట ఎందుకు చదివిస్తున్నానంటే ప్రియులారా, బోయాజుతో ఆమె చెవులో ఏం మాట్లాడిన మాటలన్నీ ఎవరితో చెబుతుందో తెలుసా? తిరిగి ఇంటికొచ్చి తన అత్తతో చెబుతుంది. తన మాటల్లో పర్సనల్ లేదు, తన మాటల్లో రహస్యాలు లేవు, తన ప్రవర్తన యథార్థంగా కనబడుతుంది. ఆ పరపురుషునితో బోయాజుతో చెనిలో మాట్లాడిన ఆ మాటలు షీఈస్ అనేబుల్ టు హైడ్ ఇట్. ఆమె దానిని దాచిపెట్టట్లేదు. అత్త దగ్గరికి వచ్చి, అత్తమా, ఇదిగో నాతో మాట్లాడిన ఆ మనుష్యుడు ఇలాగన్నాడు, ఆ చేనులోనే ఏరుకోమని చెప్పాడు, నేను అక్కడనే ఉన్నాను. ఇదిగో అతను తింటూ నాకు కూడా కొన్ని పేలాలు ఇచ్చాడు, నేను వాటిని కొన్ని తిని కొన్ని మిగిల్చుకొని వచ్చాను. ఇదిగో అత్తమా, అక్కడ చాలామంది పనివారు ఉన్నారు, పనివారి మీద అధికారులు ఉన్నారు, ఆ చేని అధికారి అయిన బోయాజు కూడా ఉన్నాడు, ఆ బోయాజు నాతో ఇట్లా మాట్లాడాడు అని చెబుతుంది. రూతు యొక్క ప్రవర్తనలో, ఆమె ఏరుకొనుటలో పనిలో ప్రవర్తన కనబడింది, ఆమె మాటల్లో కూడా ప్రవర్తన కనబడింది. తన ఎదుట రహస్యమైన జీవితం ఏమీ లేదు. భర్తకు కనబడకుండా చాటింగులు లేవు, భార్యకు కనబడకుండా చాటింగులు లేవు. ఏది ఉన్నా కానీ యథార్థమైనటువంటి ప్రవర్తన కనబడుతుంది అని చెప్పవద్దా? ఇలాంటి ప్రవర్తన కలిగిన ఈ స్త్రీతో చెప్పవద్దా? ఇంకా చూడండి, మాత్రమే కాదు, చూడండి ఇప్పుడు ఈ మాట బోయాజు అనడానికి గల కారణమేమిటో మనం తెలుసుకుందాం. చూడండి 3వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చదువుకుందాం. 5, 6, 7 వచనాలు చదువుకుందాం. ఆమె, నీవు సెలవిచ్చినదంతయు చేసేదనని చెప్పి ఆ కళ్ళమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేసెను. బోయాజు మనస్సున సంతోషించున్నట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనెను. మధ్యరాత్రి యందు అతడు ఉలిక్కిపడి తిరిగి లేచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండెను. ప్రభునందు ప్రియులారా, ఆమె ప్రవర్తన పట్టపగలే కాదు, ఆమె ప్రవర్తన అర్ధరాత్రి కూడా నిరూపించబడుతూ ఉన్నది. అర్ధరాత్రి కూడా ఆమె ప్రవర్తన చక్కగా కనబడుతుంది. బోయాజు ఒంటరివాడు, బోయాజు యవనస్తుడు అయినప్పటికీ యవనస్తురాలైనటువంటి ఈ స్త్రీ తన అత్త చెప్పిన క్రమం ప్రకారమే కాళ్ళు పట్టుకుంటుందండి. ఎవరి కాళ్ళు? బోయాజు కాళ్ళు పట్టుకుంటుంది. ఆనాటికి ఆ ఆచారము అక్కడ ఉంది. ఎవరైనా ఒక పెద్ద మనిషి ఉన్నాడు అని అంటే, అతని దగ్గర దయాదాక్షిణ్యాలు పొందాలి అని అంటే, అతని దగ్గరికి వెళ్ళి అతడు పడుకున్నప్పుడు అతని బట్ట తీసి కాళ్ళ మీద పడుకోవడం అనేది అతని దయాదాక్షిణ్యాలు కోరుకునడానికి నిర్వచనం, అది సూచన. ప్రియులారా, ఆ సూచన ప్రకారంగానే నయోమి చెప్పింది రూతుకు. అదే ప్రకారంగా ఆమె బోయాజు కాళ్ళ దగ్గర పడుకుంది. బోయాజు రాత్రి లేచి ఉలిక్కిపడి, ఎవరు నువ్వు అని అనుకున్నప్పుడు అక్కడ చూడండి 9వ వచనం, అతడు నీవెవరవని అడగగా ఆమె, నేను రూతును అను నీ దాసురాలుని, నీవు నాకు సమీప బంధుడవు, నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమనగా అతడు నాకు మారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్ది వారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపగా ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైంది.
బోయాజు 10 మందిలో ఇస్తున్న సాక్ష్యం కాదు, బోయాజు ఒంటరిగా ఇస్తున్న సాక్ష్యము రూతు విషయమై. అమ్మా, పట్టపగలు చూశాను, 10 మందిలో చూశాను, నీ ప్రవర్తన అలానే ఉంది. ఈ రాత్రి నా దగ్గరకు వచ్చావు చూడు, ఇప్పుడు కూడా నీ ప్రవర్తన మరి ఎక్కువగా ఉన్నది. ఎంతటి ప్రవర్తన గలదానరు అని ఆశ్చర్యపడుతున్నాడు. బోయాజు ఆ రూతును చూసి, ఇంతకు ఇది మోయాబు ప్రవర్తననేనా అని ఆశ్చర్యం వేసినట్లుగా రూతును చూసి కనపరుచుకుంటున్నాడు. ఆశ్చర్యం కలిగింది. ఎంతటి మంచి ప్రవర్తన కలిగిన స్త్రీ ఈమె అని కనబడుతుంది. ప్రభునందు ప్రియులారా, ఆమె సత్ప్రవర్తన మరి ఎక్కువగా కావటానికి గల కారణం ఏంటంటే చెప్పినట్లుగా నడుచుకుంటుంది. బోయాజ్ అన్నాడు, అమ్మ కుమారి ఏమని పిలుస్తున్నాడు? హౌ సీ ప్రొనౌన్స్ అండ్ కాల్డ్ హర్. ఎలా పిలుస్తున్నాడు? కుమారి అని పిలుస్తున్నాడు. మై డియర్ డాటర్ అన్నట్లుగా పిలుస్తున్నాడు. అవునండి, బోయాజు ఎంతటి మంచి ప్రవర్తన గలవాడో రూత్ అంతటి మంచి ప్రవర్తన కలిగింది. నిజంగా ఈ యొక్క వీరిద్దరి ప్రేమ మధ్యలో కల్మషము రవంతైన కూడా లేదు అని అర్థమవుతుంది. ప్రియులారా, బోయాజు అంటున్నాడు, నీ ప్రవర్తన ఎంత గొప్పది. కుమారి అత్త పిలిచింది, కుమారి అని పిలిచింది. బోయాజు పిలుస్తున్నాడు, కుమారి అని పిలుస్తున్నాడు. ఏమండి, ఒకరిని చూస్తే కొంతమంది దుర్భాషతో పిలుస్తారు, కొంతమందిని చూస్తే అమ్మ అని పిలవాల్సి వస్తుంది అనిపిస్తుంది. కారణం ఏంటంటే వారి ప్రవర్తన అలాంటిది. వారి ప్రవర్తన ఎదుటివాని ప్రవర్తనను కూడా మారుస్తూ ఉంది. అంటారు కదా పెద్దలు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఖచ్చితంగా మంచిదవుతుంది. గనుక ప్రియులారా, రూతు ప్రవర్తన చాలా గొప్పగా కనబడుతుంది. నా ప్రవర్తనను సరిచేసుకోవటమే ఏమిటది? దేవుని చిత్తము. ప్రియులారా, సకల జనుల ఎదుట మన ప్రవర్తన ప్రదర్శించుకోవాలి. దేవుని ఎదుట మన ప్రవర్తన ప్రదర్శించుకోవాలి. మన ప్రవర్తన మన ప్రాణముతో సమానం అనేది గుర్తెరగాలి. దేవుని మహావేదన ఈ విషయంలో ఎలాగో కనబడుతుందో ఒక్కసారి చూసి నేను ముగిస్తాను. ప్రియులారా, రండి. హగ్గయి రాసిన గ్రంథం, ప్రవక్త అయినటువంటి హగ్గయి తన గ్రంథంలో ఇలాగ రాస్తూ ఉన్నాడు. చూడండి, 1వ అధ్యాయం హగ్గయి గ్రంథం 775వ పేజీ నంబర్, పాత నిబంధన గ్రంథంలో 775 మొదటి అధ్యాయము హగ్గయి గ్రంథం 1వ అధ్యాయంలో 2వ వచనం నుంచి మనము చదువుకుందాం. 2వ వచనం నుంచి, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబీ వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుడి. చాలు. ఏమంటున్నాడండి? మీ ప్రవర్తనను గురించి ఆలోచించుడి. ఎందుకు ఆలోచించమంటున్నాడో తెలుసా? ఇక్కడ వీరు అనుకుంటున్నారు సమయం ఇంకా కాలేదులే దేవుని మందిరానికి. ఏమంటున్నారు? సమయము ఇంకా కాలేదులే దేవుని మందిరము కట్టించటానికి, సమయం ఇంకా రాలేదులే అని ఈ జనులు అంటున్నారు. అనగా ఈ జనులు సమయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఏం చేస్తున్నారండి? సమయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకని సమయమును సద్వినియోగపరుచుకొనుడి, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి. బుద్ధిహీనులారా, సమయము పొట్టు వలె కతించిపోతున్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏ మాత్రం కూడా దేవుని మందిర విషయమై సమయము లేదు. దేవుని మందిరాన్ని సిద్ధపరచుకోవాలి, దేవుని మందిరాన్ని కట్టుకోవాలి, దేవుని మందిరంలో కనబడాలి అనే ఆశ చింత లేక పైపెచ్చు వారి ఇండ్లు మాత్రం సరంబి వేసిన గృహాలుగా వారు నిర్మించుకుంటూ ఉన్నారు. ఏమీ లేదు. ఏం ఆలోచించుకోమంటున్నాడు దేవుడు? మీ ప్రవర్తనను ఆలోచించుకోండి. థింక్ అండ్ టెస్ట్ యువర్ సెల్ఫ్. ఒక్కసారి
పరీక్షించుకో మీ ప్రవర్తన ఎలాగుంది. దేవుని మందిరం అక్కడ పాడైపోతుండగా, దేవుని మందిరము సరిగా లేక ఉంటే మీరు మాత్రం సరంబి వేసిన గృహాలలో నివసించటానికి ఇది సమయమా అని అడుగుతూ, ఈజ్ ఇట్ టైం? యెహోవా వాక్కు ప్రత్యక్షమై హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. లేకపోతే ఎలాగవుతుందో తెలుసా? ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు థింక్ అబౌట్ యువర్ హౌస్ ఆఫ్ గాడ్, దేవుని ఇంటిని గురించి నువ్వు ఆలోచించకపోతే నీ పరిస్థితి ఎలా కాబోతుందో తెలుసా? అక్కడ రాయబడిన మాటలు చదువుకుందాం చూడండి. 6వ వచనం చూడండి. 6వ వచనం, మీరు జాగ్రత్త చదువుకుందాం. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకున్నది, పానము చేయుచున్నను దాహము తీరకున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకునేనను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుంది. చాలడం లేదు, జీతాలు చాలడం లేదు, శాలరీస్ చాలడం లేదు. ప్రవర్తన ఆలోచించుకోండి అయిలారా, ప్రవర్తన ఆలోచించుకోండి. ఎక్కడో మిస్ అయిపోతుంది క్యారెక్టర్. అందుకనే మీ సంచి చినిగిపోయింది. అయ్యయ్యో, మీరు విస్తారంగా విత్తుతున్నారు అంటే, కేజీ విత్తనాలు తీసుకొని పోతే పిడికేడు కూడా అది కాయడం లేదండి. కేజీ విత్తనాలు తీసుకుపోయి విత్తితే పిడికేడు కూడా అది కాయడం లేదే. మీ ప్రవర్తన ఆలోచించుకోండి. ఇంకా అంటున్నాడు, మీరు భోజనము చేయించునను ఆకలి తీరకున్నది. షుగర్ వచ్చినోడు ఎంత తిన్నా ఆకలిస్తూనే ఉంటుంది. ఎందుకని? మీరు భోజనం చేసినా కానీ మీ ఆకలి తీరకున్నది. ప్రవర్తన జాగ్రత్త. ఇంకంటున్నాడు, పానము చేయించునను దాహము తీరకున్నది. ఇంకంటున్నాడు, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది. ఎన్ని బట్టలు కొన్నా, ఎంత ఆస్తులు సంపాదించినా, ఎన్ని ఇండ్లు కట్టుకున్నా, ఎంత డబ్బు సంపాదించినా అవి ఉండటం లేదు. కారణం ఏమిటనంటే, యు ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని ఇంటిని గురించిన ఆలోచన నీకు లేదు. దేవుని ఇంటిని గురించిన ఆసక్తి నీకు పోయింది. దేవుని ఇంటిని గురించినటువంటి ఆలోచన నీకు లేదు. అందుకనే మీరు మాత్రం చాలా ఇష్టమైన సరంబి వేసిన ఇళ్లల్లో చాలా హ్యాపీగా నిద్రపోతున్నారు. ఎంత సమయమైనా నిద్రపోతున్నారు. దేవుని మందిరమును గురించి ఆలోచన చేయకుంటున్నారు. హగ్గయి లే, ప్రకటించు, ఈ రాత్రి ప్రకటించు ఈ దినమని హగ్గయితో దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉన్నాడు. మీ ప్రవర్తనను ఆలోచించుకోండి. 7వ వచనం నుంచి చదువుకుందాం చూడండి. కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మరలా చెబుతున్నాడు, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. మరలా చెబుతున్నాడు, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోండి. రిగార్డింగ్ ద హౌస్ ఆఫ్ గాడ్, దేవుని మందిరమును గురించిన మీ ప్రవర్తన ఎలాగుంది? కాబట్టి ప్రభునందు ప్రియులారా, మన వ్యక్తిగతమైన ప్రవర్తన ఎంత ఉండాలో, దేవుని మందిర విషయమైన ప్రవర్తన అంతే ఉండాలి. లోకములో మన ప్రవర్తన అంతే ఉండాలి, ఇంటిలో మన ప్రవర్తన అంతే ఉండాలి. ఇదేమిటి చెప్పండి? ప్రవర్తనను సరిచేసుకోవటం, ప్రవర్తనను వృద్ధిపరచుకోవటం అన్నది దేవుని చిత్తం. ప్రవర్తనను సరిచేసుకోకపోతే దేవుని చిత్తములో నుంచి ఏమవుతున్నావు? వైదొలిగిపోతూ. దేవుడు హగ్గయికి ఈ మాటలు సెలవిస్తూ, దయచేసి ప్రకటించు, నా ప్రజలకు ప్రకటించు. 12వ వచనం చదవండి. షెల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును, యెహోజాదు కుమారుడును, ప్రధాన యాజకుడునగు యెహోషువాయు శేషించిన జనులందరూ తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి, తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గయిని పిలిపించి తెలియచేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు పూనిరి.
దేవుని మాటలు విన్న తర్వాత, దేవుని మాటలు వింటున్నప్పుడే మన జీవితంలో ఏం కలగాలో తెలుసా? మార్పు జరగాలి. మన ప్రవర్తనలో ఏం జరగాలో తెలుసా? మార్పు జరగాలి. మన ప్రవర్తన ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. ఎన్నాళ్ళు చూస్తావు దేవుని అద్భుతాలు? ఎన్నాళ్ళు రుచి చూస్తావు ఆయన చేసిన మేలులు? ఎన్నాళ్ళు అనుభవిస్తావు ఆయన చేసినటువంటి ఇచ్చిన ఆశీర్వాదాలు? ఇక అనుభవిస్తూ వెళ్ళటమేనా? నీ ప్రవర్తన ఎక్కడైనా సరి చేసుకునేది ఉందా? ఎలాగుంది నీ బిహేవియర్ బిఫోర్ ద లార్డ్? ఫస్ట్ ఎవరి ఎదుటండి? మొదట దేవుని ఎదుట నీ ప్రవర్తన ఎట్లుంది? అది ఎక్కడ తెలుస్తుంది మనకి? దేవుని ఎదుట నా ప్రవర్తన ఎట్లుంది అనేది ఎక్కడ తెలుస్తుంది? హౌ యు ఆర్ గివింగ్ ద ప్రిఫరెన్స్ టు ద లార్డ్, అక్కడనే తెలిసిపోతుంది. ఎలా నీ దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నావో అక్కడే దేవుని ఎదుట నీ ప్రవర్తన తెలిసిపోతుంది. తరువాత కుటుంబంలో ప్రవర్తన ఎలా తెలుస్తుంది? రూతు తెలిపింది, ఇంట్లో బయట ఒకటే రకంగా ఉండాలి. రహస్యమైన యథార్థతైన ఒకటే ఉండాలి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారయోగ్యము. నోటి మాట బయటకు వచ్చేది, హృదయ ధ్యానం లోపల ఉండేది. ఇవి రెండు ఏకీభవించాలి. అది నీ ప్రవర్తన కావాలి. బయటి వారి ఎదుట నీ ప్రవర్తన, పేతురు పత్రికలో చదువుకొని వచ్చాం, యుక్తమైన ప్రవర్తన కలిగి మిమ్మల్ని హేతు అడిగే ప్రతివానికి బుద్ధి చెప్పు. ఆ బుద్ధి చెప్పేటప్పుడు కూడా రాయబడింది, భయముతోను, మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి భయముతోను, వణుకుతోను, సాత్వికముతోను సమాధానము చేయండి అని చెప్పారు. బయటి వారితో మన ప్రవర్తన, అందరి ఎడల మన ప్రవర్తన, దీనంతటికీ కారణం, ప్రవర్తన అంతటికీ కారణం నీది మంచిదా చెడదా అని నీ ప్రవర్తన అంతటికీ కారణం ఏంటో తెలుసా? నీ హృదయమే. నీ హృదయమే. హృదయము ఎలాంటిదంట? బహుఘోరమైన వ్యాధి కలది, మోసకరం. హృదయం అన్నిటికంటే మోసకరం, బహుఘోరమైన వ్యాధి. దాన్ని గ్రహించగలవాడు ఎవడు? అక్కడుంది కీలకమైన పాయింట్. నీ ప్రవర్తన కేంద్ర బిందువు నీ హృదయమే. నీ హృదయం. హృదయములో ఏమి ఆలోచిస్తావో అదే చేస్తావు. అది చేసింది నీ ప్రవర్తనను నీకు నిరూపిస్తుంది. కనుక ప్రియులారా, మీ ప్రవర్తన విషయమై మీరు ఆలోచించుకొనుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. రండి మరలా పేతురు పత్రికలో ఆ మాట చదువుకొని అక్కడే మనము మాటలు ముగించుకుందాం. ఏమంటున్నాడు చూడండి. ఎలాగనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గల వారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తం. పేతురు తన పత్రికలోనే 2వ పత్రికలో ఒక మాట ఇలా చెబుతాడు చూడండి. ఆ మాట మనము చదువుకున్న ప్రియులారా, ప్రవర్తన సరిగా లేకపోతే, నీ ప్రవర్తన చెడిపోతే ఎంత దౌర్భాగ్యంగా ఉంటుందో. 11వ వచనం 2వ అధ్యాయము 11-12 వచనాలు చదువుకున్నాం చూడండి. దేవదూతలు వారికంటే మరి అధికమైన బలమును శక్తియు గలవారైనను ప్రభు ఎదుట వారిని దూషించు వారి మీద నేరము మోప బెరతురు. వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యులకు మృగముల వలె ఉండి తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు తాము చేయు నాశనముతోనే తామే నాశనము పొందుదురు. ప్రభునందు ప్రియులారా, దుష్ప్రవర్తనకు ఫలితం ఉంది అనేది మనకు అర్థమవుతుంది. ప్రవర్తన ఎట్లుంటే ముందులే, నా క్యారెక్టర్ ఎట్లయితే నీకేమి అని అనుకోవచ్చు. నీ ప్రవర్తన చెడిపోతే అది దుష్ప్రవర్తన అవుతుంది. నీ దుష్ప్రవర్తనకు ఏముందంట? ప్రతిఫలం ఉంది. దుష్ప్రవర్తనకు ఏముంది? ప్రతిఫలం ఉంది. నీ ప్రవర్తనను సరి చేసుకోవాలి. సరైన ప్రవర్తన లేకపోతే దేవదూతలనైనా దేవుడు విడిచిపెట్టాడు, కానీ దేవదూతలను కూడా విడిచిపెట్టాడు, అలాగే నిన్ను కూడా విడిచిపెట్టాడు. ఎంతటి ప్రవర్తన! అక్కడ ఒక జనాంగం గురించి ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వచ్చాడు. ఎవరో తెలుసా?
లోతు కాలములో ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి దుర్మార్గులను గురించి సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలను గురించి చెప్తూ వస్తున్నాడు. వారి యొక్క ప్రవర్తన దేవుని దృష్టికి ఎలా కనబడుతుందంటే ఇక దుష్ప్రవర్తన అయిపోయింది, చెడ్డ ప్రవర్తన. ఈ ప్రవర్తన అనేది ఎలాంటిదో తెలుసా? ఒక్కసారి ట్రాక్ మిస్ అయిందనంటే, సత్ప్రవర్తనలోంచి ట్రాక్ మిస్ అయిందంటే ఇక ఆ ప్రవర్తన సరిచేసుకోవటానికి చాలా కష్టం. ఒకవేళ విడిచిపెడితే చివరికి అది దుష్ప్రవర్తన అయిపోతుంది, నాశనమునకు నిన్ను తీసుకొని పోతుంది. దేవుని చిత్తం ఈ ప్రవర్తన కాపాడుకోండి. ఆనాడు మోయాబు స్త్రీ కాపాడుకుంది. ఆ యొక్క విదేశీ వాడిగా బ్రతికినటువంటి యోసేపు తన ప్రవర్తన కాపాడుకున్నాడు. కొంతమంది తమ ప్రవర్తనలో కోల్పోయారు. సంసోను బలాఢ్యుడైనప్పటికీ తన ప్రవర్తన కోల్పోయినట్లుగా కనబడుతుంది. ఈరోజు ఈ మాటలు వింటుండగా మాట్లాడుతుంది మనిషి కాదు, నీ దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. హగ్గయితో దేవుడు చెప్పాడు, మందిర విషయమై మీ ప్రవర్తన ఎలాగుంది అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అలాగే పేతురు హెచ్చరిస్తూ ఉన్నాడు, మీ ప్రవర్తన సకల జనుల ఎదుట ఎలాగున్నది అని. మీ పితృ పారంపర్యాచారమైన ప్రవర్తన ఎలాగుంది, హౌ యువర్ క్యారెక్టర్. ఈరోజు నీ క్యారెక్టర్ను నీవు బిల్డప్ చేసుకోవడం, నీ క్యారెక్టర్ గురించి నువ్వు ఆలోచించుకోవడం నీ బాధ్యత. నీ ప్రవర్తనయే నీకు వాల్యూ లేకుండా చేస్తూ ఉంది. నీ ప్రవర్తనయే నీకు ఇంట్లో బయట సమాజంలో ఎంత మాత్రం వాల్యూ లేకుండా చేసేస్తుంది. నీ ప్రవర్తన వల్ల ఒకరు చెడిపోతున్నారు, నీ ప్రవర్తన వల్ల ఒకరు బాగుపడాలి, కానీ నీ ప్రవర్తన వలన ఒకరు చెడిపోకూడదు అన్నదే దేవుని చిత్తం. ఇవి నా మాటలు కాదు. ఎందుకు క్యారెక్టర్ గురించి ఇంత చెప్పాలనా అని అంటే, ఇంత ప్రాముఖ్యత దేవుడు ఇచ్చాడు. మరి దాన్ని ఏమన్నాడు? ఇది దేవుని చిత్తం. దిస్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్. తలలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. ఏమి చెప్పుదుమో మన ప్రభుకేమి చెప్పుదుమో, ఏమి చెప్పుదుమో మన ప్రభుకేమి చెప్పుదుమో. కలహంబులతో కాలయాపనతో కాలమంతయు గడిపితివా, కలహంబులతో కాలయాపనతో కాలమంతయు గడిపితివా. ఒక ఆత్మైనను రక్షించుటకు, ఒక ఆత్మైనను రక్షించుటకు నీ పని ఏదని ప్రభు నిన్నడిగినా, నీ పని ఏదని ప్రభు నిన్నడిగినా. ఏమి చెప్పుదుమో మన ప్రభుకేమి చెప్పుదుమో, ఏమి చెప్పుదుమో మన ప్రభుకేమి చెప్పుదుమో. నీ నా సేవకు మన పరిచర్యకు లెక్కలడుగుటకు తప్పక వచ్చును. నీ నా సేవకు మన పరిచర్యకు లెక్కలడుగుటకు తప్పక వచ్చును. ఏమి చెప్పుదుమో మన ప్రభుకేమి చెప్పుదుమో, ఏమి చెప్పుదుమో మన ప్రభుకేమి చెప్పుదుమో.